హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇది మా చిన్ను ఫస్ట్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మీతో షేర్ చేసుకోవాలని ఈ వ్లాగ్. ఇది మా చిన్ను ఫస్ట్ క్రిస్మస్ సెలబ్రేషన్స్. మా చిన్నుని మ్యాక్సిమం ఎవ్రీ ఫెస్టివల్కి రెడీ చేసి పిక్స్ అండ్ వీడియోస్ తీసుకోవడం నాకు చాలా ఇష్టం. అండ్ పిల్లలకి కూడా 1 to 2 years లోపు వాళ్ళకి ఏదైనా గెటప్ వేసినా అండ్ వాళ్ళని ఇలా రెడీ చేసినా చాలా క్యూట్గా కనిపిస్తారు. చిన్నుతో క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం ఫోటో తీయాలని ఇలా ప్లాన్ చేశా. మా చిన్ను కోసం చాలా ఇంట్రెస్ట్గా చేసేదాన్ని. అండ్ ఇది ఫోటోషూట్స్ కోసమైనా, అంటే మంత్లీ ఫోటోషూట్ ఉంటాయి కదా, అలా అయినా లేకపోతే ఏదైనా అంటే ఇంట్లోనే ఫోటోషూట్ అనేది, బట్ వాళ్ళ మెమోరీస్ వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనకి మెమొరబుల్గా ఉంటుంది కదా. మనలో చాలా వరకు అందరికీ ఉంటుంది కదా, పిల్లల్ని ఇలా ఫొటోస్ తీయాలి, ఇలా తీయాలి అనేసి. మనం చాలా వీటి కోసం మనీ స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చాలా లో బడ్జెట్లోనే మనం చేయాలనుకున్నప్పుడు ఇలా క్రియేట్ చేసుకొని చేసేస్తే ఏం కాదు, పెద్దగా ఖర్చు కూడా అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ ట్రాన్స్ఫర్మేషన్ ఫోటోషూటే చేయాలనుకున్నాం అనుకో, వాళ్ళ కోసం మన ఇంట్లో యూజ్ చేసే పప్పులు ఉప్పులతో కూడా చేసేస్తున్నారు. ఇంకా బిస్కెట్స్ యూజ్ చేసి అలా నేనైతే మ్యాక్సిమం అవే యూజ్ చేసి చేశాను. అండ్ ఈ క్రిస్మస్ డేకి వచ్చేసి చిన్ను కోసం నేను తీసుకున్న డ్రెస్ 150. గట్టిగా లాగితే చిరిగిపోతుంది, కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది. చిన్నపిల్లలకి డ్రెస్ సైజ్ ఇష్యూస్ వస్తాయి కదా, అలా ఈ గెటప్ కోసం ఇప్పుడు యూజ్ చేస్తాం కానీ నెక్స్ట్ యూజ్ చేయగనేసి చాలా తక్కువగా ఉండేవి తీసుకొని చేస్తాను. ఈ డ్రెస్ కొంచెం పెద్దగా ఉంది, బట్ చిన్న సైజులో డ్రెస్ దొరకలేదు. మెయిన్గా డ్రెస్ మా చిన్ను వేసుకుంటాడో లేదో అని. పిల్లలకి వాళ్ళ కంఫర్ట్ డ్రెస్ కాకుండా వేరే ఏది వేసినా ఉంచుకోరు, తీసేస్తారు. మా చిన్నుకి కూడా ఈ డ్రెస్ అంతే, వేరే డ్రెస్ వేసి దానిపై ఈ డ్రెస్ వేసాం. చాలా లూజ్గా ఉంది, పిన్స్ పెట్టి మేనేజ్ చేసాం. చాలా చక్కగా ఉన్నాడు. మేము ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకునే అంతసేపు. మనం చిన్నపిల్లలకి ఇలా ఏదైనా గెటప్ వేయాలి, ఫొటోస్ తీయాలి అంటే కొంచెం వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక టాయ్ ఆర్ వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది ఆ టాయ్ ఇచ్చేసి అలా కాసేపు ఆడిస్తూ చేయాలి. చిన్ను కోసం బెలూన్స్ బ్లూమ్ చేసాం. అలా ఆడుకుంటూనే కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నాం. నెక్స్ట్ డెకరేషన్ పార్ట్కి వస్తే క్రిస్మస్ ట్రీని నేను పేపర్ యూజ్ చేసి చేసా. గ్రీన్ కలర్ పేపర్ని ఫోల్డ్ చేసి కట్ చేసా లీవ్స్లా. అండ్ ముందుగానే ఈ గ్రీన్ పేపర్ని స్టిక్ చేయడానికి కొంచెం థిక్గా ఉన్న పేపర్ని తీసుకొని, ఆర్ మనం కాటన్ బ్యాగ్స్ అని ఉంటాయి కదా మనకి అమెజానో లైక్ ఏదైనా ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చిన కాటన్ బ్యాగ్స్ ఉంటాయి కదా, కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ముందుగా మనం గ్రీన్ కలర్ పేపర్ని కట్ చేసుకున్నాం కదా, అది ట్రీ షేప్లో, క్రిస్మస్ ట్రీ షేప్లో మొత్తం స్టిక్ చేసుకోవాలి. మనం ప్లాంట్స్ వేసుకునే కుండీలో ఒక స్టిక్ పెట్టి దానిపై ఈ పేపర్ క్రిస్మస్ ట్రీని ఉంచా. క్రిస్మస్ అంటే మనందరికీ చిన్నప్పుడు ఒక స్టోరీ చెప్తారు కదా, క్రిస్మస్ తాత వస్తారు మనందరికీ గిఫ్ట్స్ ఇస్తారనేసి. అలా ఆ గిఫ్ట్స్ కూడా ఈ డెకరేషన్లో ఉండాలనేసి, ఆ ప్లాంట్ దగ్గర అదే ఆ క్రిస్మస్ ట్రీ దగ్గర ఉండాలనేసి పేపర్తో బాక్స్ చేసేసి గిఫ్ట్ కవర్తో కవర్ చేసి గిఫ్ట్స్లా పెట్టాను. ఇంకా శాంటా పేపర్ క్రాఫ్ట్ కూడా చేశా. అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్కి వచ్చేసి వైట్ అండ్ రెడ్ కలర్లో క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అనేసి బ్యానర్ కూడా ప్రిపేర్ చేశాను. ఆ గిఫ్ట్ బాక్సెస్లో చాక్లెట్స్ పెట్టాను. పిల్లలతో ఏదైనా గెటప్ వేయాలన్నా, వాళ్ళని ఏదైనా రెడీ చేయాలన్నా చాలా రిస్క్. వాళ్ళ మూడుని బట్టి ఉంటుంది, చాలా టైం తీసుకుంటారు. ఒక్కోసారి డ్రెస్ వేసుకోరు, చిరగ్గా ఉంటారు. అది కూడా నిజమే కదా, డైలీ వాళ్ళకు సాఫ్ట్ క్లాత్ వేసి ఫంక్షన్ ఏదైనా ఉంటే వాళ్ళకి అలా డ్రెస్ వేసినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది కదా, కొంచెం టైం పడుతుంది. మనం పిల్లలకి గెటప్స్ వేయాలి అండ్ వాళ్ళ కోసం పిక్స్ ఇవన్నీ తీయాలనుకుంటే తప్పదు, రిస్క్ చేయాల్సింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీ పిల్లల కోసం మీరు వేసిన గెటప్లో మీకు ఇష్టమైన గెటప్ ఏంటో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.